అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. మనకి 2024 సంవత్సరం డిసెంబర్లో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, అలాగే మన కష్టాలన్నీ తీర్చి మనకి ఉన్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చి గణపతయ్యకి సంకష్టహర చతుర్థి రోజున పూజ ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు అలాగే చేసుకోదగిన పరిహారాల గురించి కూడా ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మనకి ఇప్పటికే ధనుర్మాసం అనేది ప్రారంభమైందండి. ధనుర్మాసంలో చేసే పూజలకు ఎంతో విశేష పుణ్య ఫలితం అనేది ఉంటుంది. అయితే ధనుర్మాసంలో మనకి ఈ నెల డిసెంబర్ 18వ తేదీన మనకి సంకష్టహర చతుర్థి అనేది ఏర్పడింది. ఈ 2024 సంవత్సరంలో చివరి సంకష్టహర చతుర్థి రోజున గణపతికి పూజించటం వల్ల చక్కటి ఐశ్వర్యంతో పాటు జీవితంలో సుఖ సంతోషాలు కూడా లభిస్తాయని, అలాగే వినాయకుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దల మాట. అయితే ఈ సంకష్టహర చతుర్థికి ఎంతో విశేషం అనేది ఉందండి. ఎందుకంటే ఈ నెల డిసెంబర్ 18వ తేదీన బుధవారం నాడు ఈ సంకష్టహర చతుర్థి వచ్చింది. బుధవారంతో కలిసి వచ్చే సంకష్టహర చతుర్థి చాలా శక్తివంతమైనది. అది కూడా మనకి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి ధనుర్మాసంలో ఈ సంకష్టహర చతుర్థి బుధవారంతో కూడి వచ్చినది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పూజను చేసుకుని మీకున్నటువంటి సంకల్పం ఏదైనా ఉంది, పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి అని అనుకుంటే ఈరోజు తప్పకుండా ముడుపుని కట్టుకోండి, చాలా మంచిది. అయితే ఈ సంకష్టహర చతుర్థి 2024 సంవత్సరంలో డిసెంబర్ ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాము. సంకష్టహర చతుర్థి మనకి డిసెంబర్ 18 బుధవారం ఉదయం 11:56 నుండి ప్రారంభమవుతుందండి. అలాగే డిసెంబర్ 19 గురువారం మధ్యాహ్నం 12:08 వరకు ఉంటుందన్నమాట. సహజంగా మనం చంద్రోదయము అలాగే చవితి తిథి రెండు కలిసి ఉన్నదాన్ని సంకష్టహర చతుర్థి పూజ చేసుకుంటూ ఉంటాం. అలా కలిసి ఉన్నప్పుడు మాత్రమే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్లయితే సంకటహర చతుర్థి మనం డిసెంబర్ 18 బుధవారం నాడు చేసుకోవాల్సి ఉంటుంది. సూర్యోదయంతో మనకి డిసెంబర్ 19వ తారీఖున మొదలైనప్పటికీ కూడా సంకష్టహర చతుర్థికి మనం చంద్రోదయ వేళ చూసుకుంటాం కాబట్టి బుధవారం నాడు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం రోజున పీఠం పేరు దుర్గాపీఠం అండి. నామం పేరు ఆకురత మహాగణపతి అని పిలుస్తాము. అయితే మనం ఈ ముడుపు ఎలా కట్టాలి, సంకటహర చతుర్థి వ్రతాన్ని మనం ఎలా చేసుకోవాలి, పూజను ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. అయితే మనకి ఈ సంకష్టహర చతుర్థి అనేది ఎంతో విశేషమైనటువంటి పూజ. ప్రతి ఒక్కరూ ఆచరించదగినటువంటి పూజ. ఎందుకంటే మనకి ఉన్నటువంటి సంకల్పం ఏదైనా తీరని సంకల్పం ఉంది అనుకున్నా, లేదంటే శుభకార్యాల విషయాల్లో కానివ్వండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు లేదంటే వ్యాపారాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగాలి అన్నా, అలాగే ఇల్లు కట్టుకోవాలి అన్నా, పెళ్ళిళ్ళు చెయ్యాలి అన్నా, విదేశాలకి వెళ్ళాలి అన్నా ఈ సంకష్టహర చతుర్థి వ్రతం పూజ అనేది ఎంతో ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే పూజ. అయితే ఇంతటి విశేషమైనటువంటి సంకటహర చతుర్థి పూజ వ్రతం ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. నేను సంకటహర చతుర్థి పూజ అనేది మనం ఇంట్లో సులభంగా ఎలా చేసుకోగలము, ఎలా చేసుకోవాలి అనేది అంతా కూడా మీతో డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారో వారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో గణపతి పూజని చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఇంటి గడపకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో గణపతి పూజ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ పూజని మీరు ఈశాన్యం వైపు పెట్టుకుని పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే మీ పూజా మందిరంలోనే పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి. ఎరుపు రంగు పుష్పాలంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమండి. కాబట్టి ఎర్రని పుష్పాలు ఉంటే పెట్టుకోవచ్చు. అయితే ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఎరుపు రంగు పూలతో వినాయకుడిని పూజిస్తే చాలా వరకు మంచిదనమాట. ఎర్రని మందారాలతో కూడా స్వామివారిని పూజించవచ్చు. అయితే ఇక్కడ యాలుకల మాలను కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారండి. యాలుకలు అనేవి ఎంతో శుభసూచకం కాబట్టి 21 యాలుకల్ని తీసుకొని ఒక దారానికి గుచ్చి యాలుకల మాల తయారు చేసి స్వామివారి పటానికి కానీ విగ్రహానికి కానీ వేసి చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయట. అలాగే
ఈ విధంగా గణపతి పటాన్ని అలంకరించుకున్న తర్వాత ఒక పసుపు గణపతిని తయారు చేసి పెట్టుకోవాలి. పసుపు గణపతి లేకపోతే మీ చిన్న విగ్రహం ఉంది అనుకుంటే ఆ విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అయితే దీపారాధనకి నువ్వుల నూనెతో దీపారాధన చేయొచ్చు, లేదంటే ఆవు నేతితోనైనా దీపారాధన అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సంకష్టహర చతుర్థి వ్రతంలో అతి ముఖ్యమైనది ఏంటంటే గణపతికి ముడుపు కట్టుకోవాలి. అయితే ఈ ముడుపు ఎందుకు కట్టుకోవాలి అంటే మీకు సంకల్పం ఉంది అనుకుంటే ఈ సంకల్పానికి ముడుపు అనేది కట్టవలసి ఉంటుందండి. అయితే ఈ ముడుపు ఎలా కట్టాలి అనేది ఇప్పుడు చూద్దాము. వినాయకుడి ముందు దీపం వెలిగించిన తరువాత ఎరుపు రంగులో ఉండే ఒక బ్లౌజ్ పీస్ని తీసుకోండి. తరువాత ఒక సుమారు 1/2 మీటర్ ఉంటే సరిపోతుంది. ఈ ఎరుపు వస్త్రానికి గణపతి ముందు పరిచి ఈ వస్త్రానికి చివర్లో పసుపు రాసి స్వామిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటూ మనసారా స్వామిని స్మరించుకుంటూ ముడుపు అనేది కట్టాలి. మొదటిగా పసుపు కుంకుమ ఉంచి తర్వాత 3 గుప్పెల్లో బియ్యాన్ని వేయాలి. ఇలా బియ్యాన్ని వేసిన తర్వాత ఇందులో 2 వక్కలు అలాగే 11 రూపాయలని దక్షిణగా వేసి మీ మనసులో ఉన్నటువంటి కోరికను మరొక్కసారి స్వామివారి ముందు తలుచుకొని స్వామికి ముడుపు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ముడుపు కట్టేటప్పుడు కూడా స్వామిని స్మరించుకుంటూ మీ మనసులోని కోరికను స్వామివారికి చెప్పుకుంటూ ఆ సంకల్పం నెరవేరేటట్టు చూడు స్వామి అని ముడుపు అనేది కట్టాలి. అలాగే ముడుపులో 2 పసుపు కొమ్ముల్ని కూడా ఉంచి ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ముడుపు అనేది కట్టుకుని 3 ముళ్ళు వేసి స్వామివారి ముందు ఈ ముడుపుని ఉంచవలసి ఉంటుంది. ఇలా ముడుపు కట్టిన తరువాత ఈ ముడుపుకి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు వేసి స్వామివారి ముందు ఉంచవలసి ఉంటుందండి. ఈ విధంగా 3 ముళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా ఈ ముడుపు అనేది ఉదయం స్వామివారికి పూజ చేసుకుని అంటే ఉదయం స్వామివారిని స్మరించుకుని దీపారాధన చేసుకుని పూజ అనేది చేసుకున్న తర్వాత ఈ ముడుపు కడుతూ ఉంటారు. ఇలా కట్టిన తర్వాత చంద్రోదయ వేళ కూడా స్వామివారికి పూజ అనేది చేసి తర్వాత ఈ ముడుపుని విప్పతీసి ఇందులో ఉన్నటువంటి బియ్యంతో ప్రసాదం చేసుకుంటారనమాట. ఇలా కొంతమంది చేసుకుంటారండి. అయితే మనకి ఈ సంవత్సరం 11 దాటిన తరువాత సంకష్టహర చతుర్థి అనేది తిథి అనేది వచ్చింది కాబట్టి చంద్రోదయ వేళలోనే పూజ అనేది చేసుకుని ముడుపును కూడా సాయంత్రం వేళ కట్టుకున్న తరువాత స్వామివారి దగ్గర ఆ నైట్ అంతా అలాగే ఉంచేయండి. మర్నాడు ఈ ముడుపులో ఉన్నటువంటి బియ్యాన్ని తీసి మీరు ప్రసాదంగా చేసుకోవచ్చు. అంటే నేను పాటించే పద్ధతిని మీతో షేర్ చేస్తున్నాను, మీకు మీ ఇంటి పద్ధతిని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. అలా మీకు ఏది సరిగ్గా తెలియదు అనుకుంటే కనుక ఈ పద్ధతిని ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఒకవేళ మీరు సంకష్టహర చతుర్థి వ్రతం అనేది ఒక 3 నెలలు 5 నెలలు ఇలా అనుకుని చేస్తున్నారు అనుకుంటే కనుక మీరు ప్రతి నెలకి, ఎందుకంటే బియ్యానికి పాడయ్యే గుణం అనేది ఉంటుందండి, పురుగు పట్టే గుణం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు వ్రతం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ముడుపులో ఉన్నటువంటి బియ్యంతో పలహారంలా చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే కొంతమంది 3 నెలలు అలాగే ముడుపుని ఉంచి మీరు పూజ అంటే 3 నెలలు అనుకున్నారనుకోండి, ఆ 3 నెలలు పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ ముడుపుని తీసి చక్కగా బియ్యంతో మీరు ప్రసాదంగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎలా చేసుకున్నా ముడుపు అనేది ప్రధానం. మీ ఇంటి పద్ధతిని ఆచారాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. ముడుపు కట్టుకోవడం అయిన తర్వాత చక్కగా స్వామివారికి దీపారాధన చేసుకున్న తర్వాత చక్కగా స్వామివారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకున్న తర్వాత స్వామివారికి చక్కగా మీకున్నటువంటి కోరికని మరొక్కసారి సంకల్పించుకున్న కోరికని చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత వ్రత కథ ఉంటుందండి, సంకటహర చతుర్థి వ్రత కథ ఉంటుంది, అది తప్పకుండా చదువుకోవాలి. ఇలా చదువుకున్న తర్వాత స్వామివారి దగ్గర ఉన్నటువంటి అక్షింతలు తీసుకుని తల మీద వేసుకోవాలన్నమాట. మీకు శ్లోకాలు స్తోత్రాలు ఇవేమీ రావనుకోండి, ఓం గణపతి అయి నమః అనుకుంటూ స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఈ నెలలో వచ్చే సంకటహర చతుర్థి మనకి బుధవారంతో కూడినటువంటి సంకటహర చతుర్థి అనమాట. ముడుపు కట్టుకోవాలనుకున్న వారు తప్పకుండా ముడుపుని కట్టి స్వామివారికి మీ సంకల్పం ఏంటి అనేది చెప్పుకోండి, చాలా మంచిది. ఇలా చేసిన తర్వాత మీరు నైవేద్యంగా పళ్ళు లేదు అంటే కుడుములు నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదు అంటే చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అనమాట. తర్వాత స్వామివారికి మనసు నిండుగా నమస్కరించుకున్న తర్వాత స్వామివారికి హారతిని ఇవ్వవలసి ఉంటుంది. ఈ వ్రతం అనేది చేసుకోవాలి అనుకున్న వారు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలండి. ఉండేవారు ఉండవచ్చు, ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా బాలేదు అనుకుంటే ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదన్నమాట, నార్మల్గా కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసం అనేది ఉండకూడదండి. పాలు పళ్ళు ఇలాంటివి తీసుకుంటూ ఉపవాసం అనేది కొనసాగిస్తూ సాయంత్రం వేళ పూజ అనేది చేసుకుని సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత మీ ఉపవాసం అనేది విరమించాల్సి ఉంటుంది. అంటే భోజనం చేసుకోవచ్చు, లేదంటే అల్పాహారం తీసుకోవచ్చు అన్నమాట. అయితే ఈరోజు
ఉడికించిన పదార్థాలని అస్సలు తినకూడదండి. అంటే సాయంత్రం వరకు కూడా ఉడికించిన పదార్థాలని అస్సలు తినకూడదనమాట. అలాగే సంకటహర చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది. ఎంతో శక్తివంతమైనటువంటి సంకటహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలు ఉన్నాయండి. ఈ పరిహారాలు పాటిస్తే తప్పకుండా మనకి ఖచ్చితమైనటువంటి ఫలితం అనేది దక్కుతుంది. సంకటహర చతుర్థి రోజున ఓం గణపతి అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివితే మనకున్నటువంటి దోషాలు అలాగే మనకున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయట. అలాగే మన ఇంట అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. గణపతి స్వామివారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ రోజున ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ సింబల్ని వేసుకుంటే మంచిది. స్వస్తిక్ కూడా సవ్యమైనటువంటి దిశలో మాత్రమే వేయాలి, అపసవ్య దిశలో వేయకూడదు. ఒకవేళ మీకు లేదు రాదు అనుకుంటే గనుక నేర్చుకుని వేసుకోండి, లేదంటే వేయకపోయినా పర్వాలేదు, కానీ అపసవ్య దిశలో తప్పులుగా మాత్రం వేయకూడదనమాట. అలాగే చతుర్థి రోజున జమ్మి చెట్టుకి ప్రదక్షిణలు చేసుకోవచ్చు, అలాగే రావి చెట్టుకి కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు దగ్గరలో రావి చెట్టు ఉందనుకుంటే రావి చెట్టుకి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే చాలామందికి రేపు అంటే బుధవారం నాడు వచ్చింది కాబట్టి సాయంత్రం పూజ చేసుకోవటం వీలు లేదు అనుకుంటే కనుక ఈ సంకటహర చతుర్థి సూర్యోదయ వేళ అంటే 19వ తారీఖు కూడా 12 గంటల వరకు ఉందండి. అలాగే మనకి గురువారం మార్గశిర గురువారాలు 3వ గురువారం అనమాట. ఈ గురువారం పూజ చేసుకుంటూ కూడా మీరు సంకటహర చతుర్థి వ్రతం అనేది పూజ అనేది చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదండి. ఒకవేళ మీకు రేపు సాయంత్రం కుదరలేదు అనుకుంటే ఎల్లుండ మార్నింగ్ అంటే గురువారం ఉదయం కూడా మీరు మార్గశిర గురువారాలతో పాటు ఈ సంకటహర చతుర్థి పూజని కూడా చక్కగా చేసుకోవచ్చు. అలా చేసుకోవాలనుకునే వారు కూడా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అయితే మీకు ఇలా పూజంతా పూర్తయిన తర్వాత స్వామివారి ఆలయానికి వెళ్ళి 7 ప్రదక్షిణలు కానీ లేదంటే 11 ప్రదక్షిణలు కానీ చేసి స్వామివారి ముందు మరొక్కసారి మీ సంకల్పం తెలియచేసుకుని ఇంటికి రావాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. చూశారు కదండి, డిసెంబర్ 18 బుధవారం నాడు సంకటహర చతుర్థి వ్రతం పూజ ఎలా చేసుకోవాలి అనేది, అలాగే ముడుపు ఎలా కట్టాలి అనేది మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.